నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే టైల్ లేయింగ్. టైల్ లేయింగ్ అన్నది మనకు ప్రతి ఒక్కరికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వెదర్ కండిషన్, అదే అట్మాస్ఫియర్ వెదర్ కండిషన్ చేంజెస్ వల్ల సమ్మర్లో కానీ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. మనకు సమ్మర్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైల్స్ అనేది పాప్ అవుట్ అవ్వడం, అంటే థర్మల్ ఎక్స్పాన్షన్ క్రియేట్ అవ్వడం వల్ల హీట్ గ్రౌండ్ నుంచి మీకు మట్టి అనేది స్వెల్లింగ్ ఇప్పుడు రైనీ సీజన్లో అవుతుంటుంది. సో సమ్మర్ సీజన్లో మీకు మొత్తం దగ్గర అయిపోయి మీకు టైల్స్ కుంగిపోయే అవకాశం ఉంటుంది, లేదా హీట్ ఎక్కువైనప్పుడు టైల్స్ పాప్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కాకపోతే టర్మైట్స్ అండ్ యాండ్స్ ఇవన్నీ కింద ఉన్న శాండ్ ఏదైతే మనకు మోటార్ మిక్సింగ్ చేసామో శాండ్ అంతా తీసుకొచ్చి బయట వేసేస్తుంది. దీనివల్ల కూడా కింద హాలో ఫామ్ అయిపోయి టైల్స్ అనేది బ్రేక్ అవ్వడం, జస్ట్ క్రాక్ అవ్వడం అనేది ఇది కామన్గా మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం. దీన్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే రెగ్యులర్ మోటార్ మిక్సింగ్ చేసి మనం కింద లేయింగ్ చేసి దాని మీద సిమెంట్ పాలు పోసి టైల్ లే చేయడం అనేది ఈరోజు కామన్ సబ్జెక్ట్ అది. సో ఇందు నుంచి కొంత డిఫరెంట్గా మనం ఈ ప్రాబ్లం అంతా అవాయిడ్ చేయాలంటే రైనీ సీజన్లో కింద నుంచి మాయిశ్చర్ వచ్చేసి కింద ఉన్న టైల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం, కాంక్రీట్ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది, లేదా కింద మాయిశ్చర్ కూడా ఫామ్ అవుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రాబ్లం లేదని మీరు అనొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఏమవుతుందంటే మీకు టాయిలెట్స్ నుంచి వచ్చే మాయిశ్చర్, అంటే టాయిలెట్స్లో ప్లంపింగ్ లీకేజెస్ వల్ల వచ్చే మాయిశ్చర్ వచ్చేసి కింద ఉన్న మోటార్ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని కింద ఉన్న మదర్ స్లాబ్ దగ్గర రీచ్ అవ్వడం వల్ల స్లాబ్ అనేది కరోషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రికాషన్, టాయిలెట్ అనేది సెపరేట్ టాపిక్. ఇక్కడ ఈ ప్రాబ్లం అవాయిడ్ కావాలంటే మనకు కింద ఉన్న ఏదైతే మోటార్ మన 1.5 ఇంచెస్ అంటే లైక్ 40 mm 50 mm వరకు మనం ఫ్లోరింగ్ చేస్తున్నప్పుడు కింద మోటార్ మిక్సింగ్ చేసేసి మొత్తం లే చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం కంప్లీట్గా ఈరోజు రెడీమేడ్గా మీకు మైక్రో కాంక్రీట్ ఉంది, లేదా మనకు సైట్లో మైక్రో కాంక్రీట్ మనం మిక్సింగ్ మిల్లర్తో చేయగలుగుతామంటే ప్రాపర్గా చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఇంకా ఆర్ఎంసీలో రెడీమిక్స్లో మనకు అవైలబుల్గా మనకు మైక్రో కాంక్రీట్ అనేది చేసేస్తుంటారు. ఇవి అన్నీ వద్దు అన్నప్పుడు మనకు రెడీమేడ్గా బ్యాగ్స్లో మనకు ప్రిపేర్ అయ్యి మీకు డిఫరెంట్ బ్రాండ్స్ ఇవాళ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి రెడీమేడ్ మోటార్ ఆర్ మైక్రో కాంక్రీట్ తీసుకొచ్చి మనం కంప్లీట్ మిక్సింగ్ చేసి వాటర్ మిక్సింగ్ చేసి లే చేసుకోవచ్చు. కంప్లీట్ లే 0 లెవెల్ లే చేసుకున్న తర్వాత దీని సర్ఫేస్ మీద డ్రై అయిన తర్వాత, అంటే బిఫోర్ డ్రై చేయకూడదు, డ్రై అయిన తర్వాత మీకు సర్ఫేస్ మీద అడిసివ్. ఈరోజు అడిసివ్ కూడా సిమెంట్ కంపెనీ అండ్ వాటర్ ప్రూఫింగ్ కంపెనీస్ చాలా కంపెనీస్ టైల్ అడిసివ్ని తీసుకొచ్చారు. ఈ టైల్ అడిసివ్ను మనం మెయింటైన్ చేసి వాడటం వల్ల కింద అనేది ఎక్స్ట్రా థిక్నెస్ అనేది రాదు. అదర్ దెన్ ఏంటంటే అప్ అండ్ డౌన్స్ రాదు, మధ్యలో హలోస్ ఫామ్ కాదు. కంప్లీట్ ఆల్రెడీ అడిసివ్ అనేది థిన్ లేయర్ వస్తుంది. సో టైల్కు కింద ఉన్న ఏదైతే మైక్రో కాంక్రీట్ ఉన్న ఇన్ బిట్వీన్ గ్యాప్లో థిన్ లేయర్ రావడం వల్ల మనకు ఎక్సెస్ థిక్నెస్ రాకపోవడం, టైల్ బ్రేక్ అవ్వడం అనేది జరగదు. దీని మీద అడిసివ్ పెట్టి మనం టైల్ని అతికేయడం వల్ల లాంగ్ లాస్టింగ్లో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వాటర్ సీప్ అయినా కానీ టాయిలెట్స్ నుంచి కానీ యూటిలిటీ ఏరియాస్ నుంచి కానీ అదర్ ప్లంపింగ్ సోర్స్ ఉన్న ఏరియా నుంచి ఎక్కడ నుంచి వాటర్ ఎప్పుడైతే లీక్ అవుతుందో ఆ వాటర్ చెమ్మ అన్నది కంప్లీట్ మాయిశ్చర్ అన్నది కింద ఉన్న ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మైక్రో కాంక్రీట్ అనేది కంప్లీట్ 0 వైడ్ ఉండిపోతుంది, దాని లోపలికి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవద్దు. తర్వాత అడిసివ్ కూడా మీకు ఏంటంటే వాటర్ని కిందికి పాస్ అవ్వడానికి అలో చేయదు. అడిసివ్ అనేది మీకు కంప్లీట్ 0 వైడ్తోనే హై టెన్సిల్ స్ట్రెంగ్త్తోనే పట్టుకుంటుంది కాబట్టి టైల్స్ బ్రేక్ అవ్వదు. కింద ఉన్న మోటార్ కూడా మీకు వాటర్ని అబ్జర్వ్ చేసుకోదు, కింద మదర్ స్లాబ్కి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి మనం అప్కమింగ్లో మీకు ఎప్పుడైనా కానీ ప్రాజెక్ట్ ఏది కొత్తగా చేసినా కానీ ప్రీవియస్గా మనం ఓల్డ్ మెథడ్ వదిలేసి అప్గ్రేడ్ ఉన్న టెక్నాలజీని మనం వాడటం వల్ల మనకు వాటర్ సీపేజ్ ఉండదు, కింద పెచ్చులు ఊడిపోవడం ఉండదు, చీమలు కానీ చెదలు కానీ కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి బయట వేసి బ్రేక్ అవ్వడం జరగదు. ఇది అన్నిట్లని మనకు ప్రికాషన్ ప్రాపర్గా తీసుకోవాలంటే కొంచెం సబ్జెక్ట్ మనకు తెలియాలా. నేను చెప్పింది మీకు చిన్న టాపిక్గా ఉండవచ్చు, దీని మీద మీరు ఇన్ డెప్త్ స్టడీ చేస్తే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్స్లో, మీకు లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది కాకుండా గూగుల్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మీద మీరు స్టడీ చేసి టైల్స్ ప్రొవైడ్ అంటే లేయింగ్ ప్లాన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో లాంగ్ లాస్టింగ్లో మీరు కాస్ట్లీ టైల్స్ అనేది బ్రేక్ అవ్వకుండా మీకు లాంగ్ లాస్టింగ్ వస్తుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. సో అదర్ దెన్ మీకు కంటిన్యూ మనం ఏదో ఒక డిఫెక్ట్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఈ వీడియోస్ మీకు వచ్చి అందాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.